ఈసారి ట్రాన్స్ఫర్ల దగ్గర కొంచెం మనం ఫార్వర్డ్గా ఆలోచించాలా. ముందరగా పోయి హెచ్ఓడిని కలిస్తే బాగుంటుంది. నువ్వు కాబట్టి నన్ను తీసుకొని ఫార్వర్డ్కి వచ్చినావు మామ, లేకపోతే నా బతుకేమైపోతుండే. ఎవరా మీరు? ఏం కావాలి మీకు? అదే ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయంట, హెచ్ఓడి సార్ని కలుద్దామని వచ్చినాం. చూడు సార్, అంటే ఏ కోట నుంచి వచ్చినారు మీరు? కోట? ఏం కోట? అదే ఎమ్మెల్యే కోటానా, ఎంపీ కోటానా, వారని స్పోర్ట్స్, కనీసం స్పౌసు. కనీసం స్పోర్ట్స్ ఏంద్రా? గద్వాల కూడా తప్ప ఏ కోట మామకి కాదు మరి. కౌన్సిలింగ్ రోజు రండి, ఓ మూల నిలబడండి. వచ్చిన తర్వాత అందరూ ఇంకా ఇవి కౌన్సిలింగ్లో తీసుకుపోతారు కదా ఊర్లు, మిగిలిన ఊర్లు ఉంటాయా, ఇంకా మిగిలిన ఊర్లని మీరు తీసుకొని పోదు పారి. అప్పుడు పిలుస్తాం పారి పారి ముష్టోళ్ళకేందిరా. ఇప్పుడు ఉన్నావు నువ్వు పట్టుకోలేరా, లేదంటే అందరికంటే లేకపోతాం మనం. చెప్పరా. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు నాకు పరిచయం లేదు. నాకు అన్నిటికన్నా ఒకటి సింపుల్ స్పౌస్ కూడా అయితే మేలు అనిపిస్తుంది. ఇంటికి ఫోన్ చేసి సంబంధం చూడమని చెప్తా. జాబ్ ఈజీ వచ్చేసా ట్రాన్స్ఫర్. 5 రోజుల్లో ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఇప్పుడు స్పౌస్ కోట్ అప్లై చేస్తా అంటావురా? ఎవడరా నువ్వు? ఇంత తింగరోడు నా ఫ్రెండ్ ఎట్లా అయినావురా? మరి ఎట్లా నాకు? రే నేనే ఏదో తగలెడతా, నీ ట్రాన్స్ఫర్ కూడా నేనే తీసుకొని, నీ లెటర్స్ అన్ని నేను తీసుకొని వెళ్తాను రా. ప్లీజ్ వదిలేరా బాబు, నువ్వు రావద్దురా నాతో పాటు, పదా. సార్ సార్ నమస్తే సార్. నమస్తే బాబు, చెప్పండి. సార్ ఎమ్మెల్యే గారు పిఏ గారు కావాలి సార్. నేనే బాబు ఎమ్మెల్యేని, చెప్పండి. సార్ ఎమ్మెల్యే గారు పిఏ గారు సార్. నా పేరు ఓపుల్ రెడ్డి, ఈ నియోజకవర్గానికి నేనే ఎమ్మెల్యేని. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? అట్లాగా సార్, పిఏ గారితో చెప్పుకునే పని సార్ ఇది, మీతో ఏది కాదు. ఓరని మీకు మీ సమస్య తీరాలన్నా పిఏ కావాలన్నా? సార్ ఇది డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ వస్తున్నాయి కదా, దాని గురించి మాట్లాడాలి సార్. అది మా పిఏనే హ్యాండిల్ చేస్తాడు, చూసుకోకండి. ఈడ అబ్బా ఇంతసేపు చెప్పింది అదే కదరా, పిఏ అని అడుగుతా అంటే. నేను వెళ్ళి పిఏని కలిసి వస్తాను, ఇక్కడే ఉండు. ఎక్కడికి ఉంటా సార్. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. అదే డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్లు మీరు హ్యాండిల్ చేస్తున్నారని తెలిసింది. కరెక్ట్. ఎవరు కావాలి చూసినారా? అప్పుడే ఇన్ని ఊర్లు బుక్ అయిపోయినాయి. అదే సార్, తిక్కవారిపాలెం ఏమన్నా వేపిస్తే మీ పేరు చెప్పుకొని పని చేసుకుంటాం. తిక్కవారిపాలెం ఇదే మోస్ట్ డిమాండ్ ఉన్న ఏరియా ఇది. అవును సార్. రూపాయలు తీసుకొచ్చే పని అయిపోతుంది. 1,00,000 సార్, తక్కువలో ఏమైనా పోనీ ఆ నువ్వు నాకిన పల్లె తీసుకో 20,000. నాకిన పల్లె మామిడి తక్కువ తీసుకో 10,000. ఆ ఊరి పేర్లు ఏం లేదు సార్, నేను కొంచెం ఏమన్నా చూసి. సర్లే, నువ్వు మరీ అంత అడుగుతున్నావు కాబట్టి ఒక 5,000 తెచ్చి ఆ నల్లమల్ల అడవుల్లో ఒక ఊరు ఉంది, అది వేయించేస్తా. ఆ నల్లమల్ల అడవులతో పూలతో నేనే అదే ఎగుతుందిలే, కానీ నేను మా కూడా 1,00,000 కొట్టేస్తాం గూగుల్ పేలో. సార్ ప్లీజ్ ఇచ్చేయండి. గూగుల్ పే కాదు, క్యాష్ కవర్లో పెట్టి తీసుకొచ్చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. యు ఆర్ లేట్ బట్ యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఫ్యూనో ఈ చేతంతా బయటపడి చెప్పండి అమ్మా, ఏం కావాలి మీకు? సార్ ఇంత ప్రాసెస్ ఏంటి సార్? ఏం ప్రాసెస్? ముందు మీరు లెటర్ ఇచ్చాక మేము జాయిన్ కావాలా, మేము జాయిన్ అయ్యాక మీరు లెటర్ ఇస్తారా? ఏం బెటర్ అనిపిస్తుంది? ముందు మీరు మ్యాటర్ చెప్తే బెటర్ అనిపిస్తుంది. అదే సార్, డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్ రికమెండేషన్ లెటర్ పంపించాంగా, మీరు స్టాంప్ వేసి జాయిన్ లెటర్ ఇస్తే పోయి జాయిన్ అయిపోతాం. ఇక్కడ రికమెండేషన్లు చెల్లవు, చెప్పు. ఒక్కొక్కటి 1,00,000 ఇచ్చాం. ఒరే, ఒక ఊరికి ఒక రికమెండేషన్ లెటర్ వస్తే బాగుంటుంది. మీరు 20,000 30,000 ఇందాక వాడేసిన మొత్తం అప్లికేషన్లలో అవి. అందుకే కలెక్టర్ మొత్తం క్యాన్సిల్ చేసి పాడేసిన. అన్నా నువ్వు అట్లా అనొద్దానా? అసలే 3 రూపాయలు వడ్డీకి తెచ్చినాం సార్, 2,00,000. ఇంకా నా చేతిలో ఏం లేదు. అలా ఎలా కుదురుతుంది? మా పోస్టింగ్లు మాకు ఇవ్వాల్సిందే, మా ఊర్లు మాకు ఇవ్వాల్సిందే. A few moments later. మరి రికమెండేషన్ లెటర్ ఏం చేయమంటారా అండి? దాన్ని మడిచి మీ కంఫర్టబుల్గా ఏడుంటుందో ఆడబెట్టుకోండి. మేము ధర్నా చేస్తాం. ధారణ కాకపోతే ఏమైనా చేసుకోండి. బయట ఒక పిచ్చోడు ఉంటాడు, వానికి కూడా చెప్పండి, వాడు వస్తాడు మీతోటి. We want justice. We want justice. We want justice. A few moments later. ఈ రికమెండేషన్ వెళ్ళమంటాడు మరి? లోపల ఆ ఎప్పుడు ఉన్నాడా? ఆ హెచ్ఓడి గారు చెప్పిన పిచ్చోడు ఈడేరా. ఉండొచ్చు. ఏమంటున్నాడు?
ఏ రికమెండేషన్ చెల్లట్లేదు, తీసుకోవట్లేదు అంటారు. ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి రికమెండేషన్? ఎమ్మెల్యే దగ్గర నుంచి. తీసుకొచ్చి మా బావడిది అమెరికాలో ఉంటాడు, ట్రంప్ దగ్గర నుంచి ఇది రికమెండేషన్. ట్రంప్ దగ్గర నుండి తీసుకొచ్చినావా? ఆయన కూడా ఫస్ట్ విందే బయటికి గెలిచాడు. ఆ ట్రంప్ గారు అలా యుద్ధాలు ఆపలేకపోతున్నాడు, ఈ ట్రాన్స్ఫర్లు ఆపలేకపోతున్నాడు. నువ్వు అర్జెంటుగా అమెరికా మింగేసి అది మింగే 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 మింగే. అమ్మ ప్రొజెక్టరు సెటప్ దీని అమ్మ ఊరు మిగిలిపోతున్నాయి. ఈడోడు ఇంత రిలాక్స్ కూర్చున్నాడు, ఎక్కడ చూడలేదు ఇది. హాయ్ బ్రో, ఏ డిపార్ట్మెంట్? ఇంజనీర్. మనదే. ఎంత ర్యాంక్ ఎంత? 10,000. ఏ ఊరు కావాలి? తిక్కవారిపాలెం. నువ్వు అది మర్చిపోవు బ్రో, తిక్కవారిపాలెం. ఎందుకో తెలుసా, నా ర్యాంక్ 200. నేను తీసుకొని వెళ్ళిపోతా. నీలాంటి వాళ్ళు చాలామంది ర్యాంకర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఇదిగో నేను కొన్ని ఊర్లు ఐడెంటిఫై చేసిన దగ్గర ఉండేటివి, అది తీసుకో సరేనా? అది నీకు అవసరం పడుతుంది. ఈ బుక్ నీకే బాగా యూజ్ అవుతుంది. ఎందుకు బ్రో? ఎందుకంటే మనది స్పౌస్ స్పోర్ట్స్ కోటానా? హలో, ఏమే? ఏమండి ఈసారి మా ఊరు తీసుకుంటారా లేదా మీరు? లేదో, నేను చెప్పిన ఊరే తీసుకోవాలి మీరు. ఏయ్ ఈసారి చచ్చినట్టు నువ్వు నేను చెప్పిన ఊరికే తీసుకోవాలి నువ్వు. నేను అసలు ఆ ఊరు తీసుకోరంటే తీసుకోరండి, మీరే తీసుకోవాలి. నువ్వు ఇదంతా కుదరదు నాకే, నువ్వు నేను చెప్పినదే తీసుకోవాలి అంతే. ఇంకా ఈ ఆడోళ్ళు చెప్తే అయినారు ఏది అయినారు. ఇప్పుడు ఎట్ట చేయాలా? దీని అమ్మాయి ఆడోళ్ళు కాంప్రమైజ్ గారు చేయరు, ఏం చేస్తాం, మనమే కాంప్రమైజ్ చేద్దాం. నాదే. ఓకే బ్రదరు, నా నంబర్ వచ్చింది, పోయేస్తా. ఆల్ ది బెస్ట్ బ్రో. ఆల్ ద బెస్టే బ్రో. మీకు ఆ ఊరి పేర్లు ఏమైనా తెలుసా సార్ బ్రో? గూగుల్ మ్యాప్స్లో కూడా దొరకని ఊరి పేర్లు డిస్ప్లే ఇస్తున్నాడు బ్రో వాడు. గూగుల్ మ్యాప్లో తెలియని ఊర్లు కూడా మన దగ్గర ఉంటాయి, చెప్పు. అది నువ్వు నాకిన పల్లె బస్సు ఉండదు ఆ ఊరికి. అర్థమవుతుంది బ్రో. మళ్ళీ ఈగల దొడ్డి ఫ్లోరైడ్ ఉంది ఆ ఊర్లో. వద్దా? దోమకుట్ల ఆ ఊర్లో ఫ్లోరైడ్ అని ఉందిరా, ఈ ఊర్లో వాటరే లేదు. ఈ పందుల పెంట బాగుంటుందంట బ్రో. అసలు రోడ్డే లేదురా ఆ ఊరికి. చాలా కష్టమైపోతుంది. ఈ ఊర్లు కాకుండా ఏ ఊరు వచ్చినా తీసుకో, బెటర్. నువ్వు చేయలేదురా. అయితే బ్రో నా నెంబరే బ్రో, పోయేస్తా. వెళ్ళిపో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. అమ్మయ్య, నాకు కావాల్సిన ఊర్లని వింతో స్కిప్ చేయించినారా బాబు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఇంకేమున్నాయని రా ఏరుకోవడానికి. సార్ ఏం సార్, అందరికి మంచి మంచి ఊర్లు ఇచ్చి మాకేదో ఊరవతల ఊర్లు ఇచ్చినారు. అంతా డిస్టిక్ ఆ మూలకి ఈ మూలకి ఇచ్చేసారు. సార్ మేము ఎట్లా తీసుకోవాలి సార్? మీకు మిగిలింది ఇవే, తీసుకుంటే ఓకే, లేదా చిట్టీలు వేస్తా. వచ్చింది తీసుకోవాలి, లేదంటే మీ జాబ్ పోతుంది చూడరి. మీ చేతిలో ఉన్న ఊర్లు ఫైనల్. పక్కనే హలో, ఏమండి సర్ప్రైజ్? ఏమే? ఏంది సర్ప్రైజ్? నేను మీ ఊరే తీసుకున్నానండి. మీ ఊరు తీసుకున్నానండి, ఇద్దరం కలిసి ఉండొచ్చు. సర్ప్రైజ్. నువ్వు వచ్చి వచ్చినందుకే కదా నేను నీ ఊరు తీసుకెళ్ళేది. మనం ఒకటి అనుకుంటే వీళ్ళు ఒకటి చేస్తారు ఈ ఆడోళ్ళు. గాడ్ ఈస్ గ్రేట్ రా. అవురా మామ. మనం దరిద్రంలో ఉన్నామని మన రిలేజ్ లోపల మనకన్నా ఎక్కువ దరిద్రం ఉన్నోడిని చూపించి కామెడీ చేస్తుంటాడు మన ముందర. మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కింద మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చిన ఊరేదో కామెంట్ చేయండి, వచ్చిన ఊరేదో అస్సలు మర్చిపోకుండా కామెంట్ చేయండి. వైరల్ వినోదం.